రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై నీచమైన వ్యాఖ్యలు దారుణమని, జర్నలిస్టులు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఇందులోని ఎంతటి వారినైనా మాత్రం వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదేవిధంగా అమరావతి ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డే కాదు, భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటే, నేను ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, నువ్వు ఈ రోజు కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను కొత్తగా వచ్చిన పొలిటీషియన్, నేను 10 సంవత్సరాల క్రితం వచ్చిన, నా వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. కానీ మీ నాన్న సీఎం, మీ నాన్న సీఎం పొజిషన్లో ఉన్నారు, తర్వాత నువ్వు వచ్చావు, ఒక ఎంపీ చేసావు, ఒక అపోజిషన్ లీడర్ చేసావు, ఒక సీఎం చేసావు, మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. అంటే సుమారుగా దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నావు నువ్వు. అలాంటిది నీకు తెలియదా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడించాలి అని? నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే నీ ఛానల్లోని మేము వాళ్ళిద్దరిని తిట్టుకొని కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? వాళ్ళిద్దరిని దీని వెనకాతల తాలూకా ఎవరు దీని అంతటినీ చేయిస్తున్నారు, దీని అసలు కుట్రదారులు ఎవరు అన్నది కూడా అతి త్వరలోనే బయటకు తీస్తాం. అసలు కుట్రదారుల మీద కూడా చర్యలు ఉంటాయి. సాక్షి టీవీ మీద, సాక్షి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోమని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ అన్ని ఆధారంగా కూడా చట్టపరంగా మేము ముందుకెళ్తాం.